1950 అంటే మనకి దాదాపు స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్లలో 100 రూపాయలు ఉన్న గోల్డ్ ఇప్పుడు 2025కి ₹1,00,000 చేరుకుంది. సో ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపు ఒక 1,00,000 టైమ్స్ గోల్డ్ పెరిగిపోయిందంటే మామూలు విషయం కాదు. డికేట్స్ పరంగా చూసుకున్నా కూడా గోల్డ్ వేరియేషన్ ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తే 1950 నుంచి మొదలు పెడితే 60లో ₹111 ఉంది, 1970లో ₹184 ఉంది, 1980లో ₹1,330 ఉంది, 1990లో ₹3,200 ఉంది, 2000 సంవత్సరంలో 4,400 ఉంది, 2010 సంవత్సరంలో 18,500 ఉంది. ఇక్కడి నుంచి బంగారం గ్రోత్ అనేది ఏ విధంగా పెరిగిపోయింది రేట్స్ అనేది చూడొచ్చు. 2010 నుంచి 2020 48,000 అయిపోయింది. సో ఇక్కడ 18,000 ఎక్కడ, ఇక్కడ 48,000 ఎక్కడ. ఇక్కడ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోవిడ్ ముందు అంటే 2019లో కోవిడ్ ఎండింగ్లో వచ్చింది కాబట్టి అది చైనాలో 2020 లెక్కేసుకున్నాం. 2019లో ₹35,000 బంగారం, 10 గ్రాముల బంగారం ధర ఇది 35,000. బట్ కేవలం 1, 2, 3, 4, 5, 6, 7 కేవలం 7 సంవత్సరాల్లో 35,000 నుంచి ₹1,00,000 పెరిగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ₹65,000 జస్ట్ ఒక 5-6 ఏళ్లలో పెరిగిపోయింది. ఈ విధంగా ఇక్కడికి వచ్చే కస్టమర్లందరికీ గోల్డ్ వాల్యూ తెలియడానికి గోల్డ్ అనేది ఆభరణం కాదు ఆస్తి అనేది వీళ్ళ కాన్సెప్ట్ లాగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. ప్రస్తుతం షాప్ యజమాని ఉన్నారు, రాజు గారు. సార్ నమస్తే. ఇప్పటికే వ్యాపారాలు లేవు అనేది నేను గతంలో వచ్చి మమ్మల్ని అడిగినా కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు ఏకంగా ₹1,00,000 టచ్ అయిపోయింది మార్క్. ఏంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు? ఈరోజు మధ్యాహ్నం బంగారం ₹1,00,000 తులం టచ్ అయింది. నేను షాప్లో వచ్చినప్పుడు 1977 అంటే ₹486 తులం బంగారం. అప్పుడు 12 గ్రామ్ బంగారం వచ్చేది. 11 గ్రాములు 650 మిల్లీగ్రామ్ అంటే తులం బంగారం ఉండేది. ఇవాళ 10 గ్రాములు అంటే దగ్గరగా మీకు నేను వచ్చే గ్రామ్ బంగారం ₹60. నేను కాసు 8 గ్రాముకి అది చెప్పేవాళ్ళం. మహేంద్ర రేట్ ఎక్కువ అని చెప్పేసి కస్టమర్, కానీ మా దగ్గర క్వాలిటీ చాలా బాగుండేది. అలాగే ఫుల్ రష్గా ఉండేది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా 7కి షాప్ తీసి రాత్రి 9, 10, 11, 12 కూడా అయ్యేది. దగ్గర కిలో ఆర్డర్ వచ్చాయి. ఆ రోజు రెడీమేడ్ ఉండేవి కావు. ఇవాళ వచ్చేసరికి షాప్ విపరీతంగా పెరిగిపోయింది. గోల్డ్ వచ్చేసరికి 2025 అంటే ఈరోజు వచ్చేసరికి 21 ఏప్రిల్ 2025కి ₹1,00,000 టచ్ అయిందండి. 1,00,000 అంటే కిలో బంగారం ₹1,00,00,000. ఎవరి దగ్గర కిలో బంగారం వాళ్ళు కోటేశ్వరుడు అయిపోయాడు. రెండోది ఏంటంటే ఇంకా బంగారం పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పెరగడం కారణం ఏంటంటే యుక్రెయిన్ కొంచెం యుద్ధం ఒకటి, తర్వాత ట్రంప్ రావటం వల్ల కొంచెం ఈ బిట్ కాయిన్ని పెంచేసి మళ్ళీ దీన్ని తగ్గిస్తాడు కొంచెం అంటున్నారు. కానీ బంగారం మీద ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ పోదు. అది మీకు 3వ బిడ్డ లాంటి వాడు. మీ ఇంట్లో మీకు 2 కొడుకులున్నా 3 కొడుకులున్నా వాళ్ళు మీ దూరం వెళ్ళిపోతారు. కానీ ఇది మీ దగ్గర ఉంటే మటుకు ఎప్పటికీ మీకు కాపాడుతుంది. ₹1,00,000 అంటే 10 గ్రాముల బంగారం ₹1,00,000. ప్రతి ఇంట్లో ఆస్తులు బిల్డింగ్ ఆపిన పర్లంగా బంగారం ఉండాలని కోరుకుంటారు. సో ఇప్పుడు ₹1,00,000 అంటే మీ వ్యాపారం ఎలా సార్? ఇప్పుడు అంటే మీరు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటి పరిస్థితి? ₹1,00,000 అంటే పెళ్లిళ్ళు కానీ ఏమైనా వచ్చినా కూడా అంత భారీ ఎత్తున బంగారం కొనే అవకాశం ఉంటుందా? బంగారం దగ్గర గత 2-3 నెలల నుంచి అసలు ఎవరు కొనట్లేదండి. ఎప్పుడైతే 90,000 92,000 టచ్ అయిందో అప్పుడు చాలా తగ్గిపోయింది. బాగా నిత్యం అవసరం ఇప్పుడు తప్పదు అంటే పెళ్ళికి సూత్రం గొలుసు, నల్లపోసు గొలుసు ఈ మాత్రమే కొంటున్నారు. అంటే అప్పటికి దగ్గర 60% బిజినెస్ తగ్గిపోయిందండి. బంగారు పొట్లు వ్యాపారం 60% బిజినెస్ తగ్గిపోయింది. 40% బిజినెస్ నడుస్తుంది. ఇవాళ టచ్ అయింది. ఇవాళ పొద్దున్న నుంచి కొంచెం ఉంది, కానీ మధ్యాహ్నం చేయం లేదు. రేపు మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా బంగారం పెరుగుతుంది అంటున్నారు. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కానీ పెరగడం కానీ వ్యాపారం సంగతి అంటారా, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు మా బంగారు వ్యాపారస్తులకి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే రాను దొంగల భయం కూడా ఎక్కువ ఉంటుంది. చిన్న బంగారం చిన్న రేటు కాదు కదా. ఒక చేతికి ఉంగరం చేపిస్తే మినిట్ దాకా 2,000 3,000 అయింది. వాళ్ళ చేతికి ఉంగరం చేపిస్తే 70,000-80,000 అవుద్ది. 10 గ్రాములు 1,00,000, 8 గ్రాములు 80,000. మరి తరుగులు మజూరు దానికి 10% 90,000 అవుద్దిగా. ఈ రకంగా బంగారం బాగా పెరిగింది. బంగారం వ్యాపారం చాలా వరకు డల్గా ఉంటుంది, డౌటే లేదు. సాధారణ మానవుడు, మధ్య తరగతి కుటుంబం, ఇంకా కింద వచ్చే కుటుంబం అసలు బంగారం జోలికి రావడానికి వీలు లేదు. అలానే వెండి కూడా ₹1,00,000 అయిపోయింది కిలో, 2 కూడా. సో బంగారు వ్యాపారం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నేను గమనించిన అంశం ఏంటంటే సార్, స్టార్టింగ్లో చెప్పినట్టు 2019 కోవిడ్ 35,000, కోవిడ్ ముందు 35,000 నుంచి ₹1,00,000 మారిపోయింది. ఇక్కడెందుకు తేడా వచ్చింది? ఇక్కడ 65% గోల్డ్ పెరిగిందండి లాస్ట్ 5 yearsలో. ఇక్కడ తేడా రావడం యుక్రెయిన్ ఒకటి, రెండోది ఏంటంటే యుద్ధం వల్ల బాగా పెరిగింది, ప్లస్ కోవిడ్ తర్వాత బంగారం బాగా పెరిగిందండి.
ఇవాళ ₹1,00,000 ఈ అవుతుందని చెప్పేసి 2-3 నెలల క్రితమే నేను చెప్పాను. బంగారం 10 లక్షలు అవ్వచ్చు అని చెప్పేసి. కానీ చాలా మంది నమ్మలేదు. ఇవాళ కళ్ళారా చూస్తున్నా 10 లక్షలు అయిపోయింది. కానీ బంగారం ఇంకా 11, 12 లక్షలకు కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవ్వచ్చు కూడా. వ్యాపారం మటుకు చేసుకోవడం కష్టం. ఇప్పుడంటే ₹1,00,000 అయింది సార్. ఇక్కడ మనం చూస్తే ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు చూసినా ఒక 50,000 దగ్గర ఉంది. సో మీ దగ్గర రెగ్యులర్గా పెళ్ళిళ్ళకి వచ్చే కస్టమర్లు ఎక్కువ ఉంటుంటారు కదా. అప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చే కస్టమర్లు ఎంత బంగారం కొనేవాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు వచ్చేసరికి కనీసం ఒక 2 బిస్కెట్లు 3 బిస్కెట్ కొని చేయించేస్తే వడ్డాణాలు బాగా చేయించేవాళ్ళు. ఇవాళ వచ్చేసరికి మామూలుగా సూత్రం గొలుసు, నెలపోసు గొలుసు అవసరాన్ని పట్టే కొంటున్నారు తప్ప పెద్ద మొత్తంలో ఎవరు కొనట్లేదు. ఎందుకంటే ఆ రోజు వడ్డాణం కనీసం 200 గ్రాములు పెడితే ఒక 10 లక్షలు అయ్యేది. ఇవాళ అదే వడ్డాణం 5 లక్షలు అవుతుంది.